బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఎక్కడ చూసినా కూడా వరద నీళ్లే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ముంబైలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 2 రోజుల్లో కూడా మనం గమనిస్తే మహారాష్ట్ర అంతటా కూడా చాలా చోట్ల కూడా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఆల్సో వాతావరణ శాఖ కూడా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఇదిగా రాబోయే 2-3 రోజుల్లో కూడా ఇలానే వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. అయితే ముంబైలోని చాలా ప్లేసెస్ లో మెట్రో కావచ్చు, అదేవిధంగా రైల్వే స్టేషన్ లో కూడా వరద నీరు వచ్చి చేరాయి. కంప్లీట్ గా చాలా స్ట్రీట్స్ లో, అదేవిధంగా కాలనీస్ లో కూడా ఏవైతే వెహికల్స్ పార్క్ చేస్తారో ఆ వెహికల్స్ కూడా ఆ వరద ప్రవాహానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం బిగ్ టీవీ విజువల్స్ లో చూసుకుంటే ముంబైలో ఏ రకంగా వర్షాలు కురుస్తున్నాయి, అదేవిధంగా రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయో మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే చాలా ప్లేసెస్ లో కూడా ఈ ముంబైలోని వర్షానికి సంబంధించి ఇప్పటికే కూడా ఆ వెహికల్స్ కూడా సగానికి పైగా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకు స్క్రీన్ మీద ఒక వైట్ కలర్ కార్ కనిపిస్తుంది. అయితే ఆ కార్ అంతా కూడా సగానికి పైగా మునిగిపోయింది. అండ్ చాలా చోట్ల కూడా జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోకాళ్ళ నడుముకి పైకి వరకు కూడా నీళ్ళు వచ్చేసాయి. దీంతో అసలు ఎక్కడ మ్యాన్ హోల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడైనా గుంతలు ఉన్నాయా అనే కనిపించని పరిస్థితి. చాలా భయంతో బిక్కుమంటూ బతుకుతున్నారు. ఒకసారి స్క్రీన్ పైన దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడగలిగితే కంప్లీట్ గా ముంబై అంతా కూడా నీళ్లలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. अटोटीचा प्रयत्न चालले आहेत वाचवण्यासाठी. एवढं पाणी पाहू शकताय. इकडची वाहनं त्या बाजूची वाहनं तिकडे थांबलेली आहेत. थोडी दारू त्याला घेऊन आणि त्यांना आटोटीचा प्रयत्न चालले आहेत वाचवण्यासाठी. రైట్, విజువల్స్ చూస్తున్నారు కదా. మహారాష్ట్రలోని ముంబైలో ఇలా ఉన్నాయి పరిస్థితులు. చాలా వరకు కూడా ముంబైలో పలు ప్రాంతాల్లో కూడా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. వరద నీరు భారీగా వచ్చి చేరింది. అదేవిధంగా అపార్ట్మెంట్స్లోని సెల్లార్లో కూడా వరద నీళ్ళు వచ్చి చేరాయి. జనాలు కూడా రోడ్లపైకి వెళ్తున్నప్పుడు కూడా ఆ వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు వాహనాలు కూడా సగానికి పైగా నీట మునిగాయి. అండ్ ఏవైతే స్కూటీస్ కానీ లేదా ఇతర వాహనాలు కూడా ఆ నీళ్ల ధాటికి కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ముంబైలోని రైల్వే స్టేషన్లోని ట్రాక్స్ పైన కూడా నీళ్లు వచ్చి చేరాయి. దీంతో రైళ్ల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలిగింది. అండ్ ఆల్సో మెట్రో స్టేషన్స్ లో కూడా దానికి సంబంధించి కూడా ప్రతి చోట కూడా నీళ్ళు వచ్చి చేరడంతో ఇక్కడ ఆ స్క్రీన్ పైన మనం చూస్తున్నాము. అక్కడ వాటర్ అనేది ఎక్కువగా ప్రెషర్ తో ఫ్లో అవడంతో వెహికల్స్ కూడా నీళ్లలో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనాలు వాటిని ఆపే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ వెహికల్స్ ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా చాలా డేంజరస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాటర్ ప్రెషర్ కి మనం నిలబడలేము, మనం కూడా ఆ నీళ్ల ప్రవాహానికి కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది. సో అందుకే ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్ అప్పుడు దయచేసి ఆ మధ్యలో నిలబడకుండా సేఫెస్ట్ ప్లేస్ కి ఎంత వీలైతే అంత తొందరగా చేరుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయండి. అంతేకాని వాటర్ ఎక్కువగా ప్రెషర్తో ఎక్కువగా ఫ్లోలో వెళ్తున్నప్పుడు కూడా అలా మధ్యలో నిలబడిపోతే మనం కూడా ఆ నీళ్ల ప్రవాహానికి కొట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది. స్క్రీన్ పైన మనం మరో విజువల్ చూస్తున్నాము. ఇంకో స్కూటీ కూడా ఆ నీళ్ళలో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉండే స్థానికులు కూడా వాటిని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ మనకు వెహికల్ కనిపిస్తుంది. ఆ వెహికల్ కూడా సగానికి పైగా ఆగిపోయింది. అసలు ముందుకు కదలలేని పరిస్థితి. చాలా ప్రెషర్తో కూడా ముందుకు వస్తుంది ఆ వెహికల్. సో ఇదంతా కూడా ముంబైలో చాలా చోట్ల, ఒక్క ప్రాంతం అని కాదు, చాలా చోట్ల కూడా సేమ్ ఇలానే కంప్లీట్గా వర్షాలతో కూడా రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి.
అండ్ ఆల్సో వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది, రెడ్ అలర్ట్ కూడా అనౌన్స్ చేసింది. అవసరమైతే తప్ప కూడా అంటే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని కూడా సూచించింది. ఒకవేళ ఏదైనా ప్రమాదం లాంటిది అంటే వాటర్ ఎక్కువగా అయిపోవడం, ఎలక్ట్రిసిటీకి సంబంధించి అంతరాయం కలిగినప్పుడు కూడా లేదా ఇతర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా వెంటనే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కూడా డైల్ చేసి మీకు కావాల్సిన సహాయాన్ని కూడా కోరండి అంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే నైరుతి ఋతుపవనాలు యూజువల్లీ జూన్లో రావాల్సి ఉంది, కానీ మే నెలలోనే రావడం వల్ల కూడా మహారాష్ట్ర అదేవిధంగా దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. అయితే కర్ణాటక, కేరళలో కూడా మనం చూసాము. కర్ణాటకలోని బెంగళూరులో వర్షం కారణంగా బెంగళూరు పరిస్థితి ఎలా మారిందో కూడా మనం చూసాము. అక్కడ కూడా చాలా వరకు కూడా ట్రాఫిక్ అనేది చాలా వరకు స్తంభించిపోయింది. అండ్ ఆల్సో చాలా వరకు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు, స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించారు. అండ్ ఆల్సో కేరళలోని చాలా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి. అయితే ఏపీ ఇంకా తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం గమనిస్తే గత 2 వారాల నుంచి కూడా వర్షాలు 2-3 రోజులుగా ప్రతి వారంలో ఒక 2-3 రోజులు వర్షాలు కురుస్తున్నాయి. అండ్ మనం గమనిస్తే గత 2 రోజుల నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే మరికొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిశాయి. అయితే రానున్న రోజుల్లో కూడా అటు ఆంధ్ర ఇంకా తెలంగాణలో కూడా ఆల్రెడీ నైరుతి ఋతుపవనాలు తాకుతున్నాయి కాబట్టి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే వాతావరణ శాఖ కూడా తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే తెలుస్తుంది. అయితే కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే వర్షాలు కురిసినప్పుడు కూడా డ్రైనేజెస్ అనేవి ఒకవేళ ఓపెన్ ఉంటే, మ్యాన్ హోల్స్ అనేవి ఓపెన్ ఉంటే మనకు కనిపించవు, ఎందుకంటే వాటర్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో దయచేసి కొన్ని జాగ్రత్తలు పాటించండి. మీరు బయటికి వెళ్తున్నప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే తప్ప ఎక్కడికి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి అంటూ కూడా ఇప్పటికే అధికారులు కొన్ని సూచనలను జారీ చేశారు. అదేవిధంగా ఏవైతే వర్షాలు కురుస్తున్నప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఆల్సో మనం గమనిస్తే ఇప్పటికే ముంబై అంతా కూడా అతలాకుతలమైంది. మెట్రోకి సంబంధించి ట్రైన్స్ కి సంబంధించి కూడా ఇప్పటికే చాలా వరకు కూడా ప్రయాణాలు కూడా ఆగిపోయాయి. అయితే ముంబైలోని చాలా ప్రాంతాల్లో వాహనాలు కూడా ఆ వరద ప్రవాహానికి కొట్టుకోబోతున్నారు. ఎక్కడ చూసినా కూడా జనజీవనం స్తంభించిపోయింది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఆగిపోయింది. ఎందుకంటే ముంబైలో ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అలాంటిది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే రోడ్లన్నీ నదులను తలపిస్తున్న నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ వాహనాలు కూడా ఆగిపోయాయి. సో ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా స్కూల్స్ అండ్ యూనివర్సిటీస్ కి కూడా హాలిడేస్ ప్రకటించారు. అండ్ ఆల్సో ఏవైతే ఫ్లైట్స్ కి సంబంధించి కూడా చాలా ఫ్లైట్స్ ని కూడా దారి మళ్లించారు. అదేవిధంగా చాలా ఫ్లైట్స్ ని కూడా క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద చూస్తే మహారాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ముంబైని కూడా వరద ముంచెత్తింది. రోడ్లపై కూడా భారీగా వరద నీళ్ళు వచ్చి చేరాయి. అయితే వరద ప్రవాహంలో చాలా వరకు కూడా బైకులు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో సేమ్ ఇలానే మరో 2 రోజుల వరకు కూడా వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేస్తున్నారు. అయితే ముంబైకి కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుందని చెప్తుంది. అయితే రత్నగిరి, థానే, పూణే, ముంబై, సింధుదుర్గ అదేవిధంగా రాయ్గఢ్ జిల్లాలో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. ముంబైలోని కాలనీలు, రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. అంధేరి సబ్వే బ్రిడ్జ్ కింద కూడా భారీగా వరద నీరొచ్చి చేరింది. అయితే దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత రీతిలో కూడా వర్షపాతం నమోదవడంతో ఇప్పటికే ప్రత్యేక కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేశారు ఉన్నతాధికారులు.